సౌత్లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామే. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు సింబు, ప్రభుదేవలతో ప్రేమాయణం సాగించింది ఈ హాట్ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవటం ఖాయమని గతంలోనే ప్రముఖ వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. ఆ పోస్టులో వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి మరీ విఘ్నేష్ శివన్ను నయనతార పెళ్లాడింది. 2022 జూన్లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిషుడు వేణుస్వామి చెప్పింది చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.